కౌశిక్, ఏంటి కొత్త హౌస్ కోసం ఆలోచిస్తున్నావా? అసలు ఇది సరైన సమయమేనా ఇంటిని కొనడానికి? డబ్బుందా? అదేవిధంగా బ్యాంక్ లోన్కి అప్లై చేస్తావు, అట్లీస్ట్ 20% డౌన్ పేమెంట్ కట్టేంత డబ్బుందా? ఒకవేళ లోన్ వచ్చింది అనుకుందాం, ఈఎంఐ ఎంత? అదేవిధంగా టెన్యూర్ని ఎంత పెడతావు? ఇవన్నీ డౌట్స్ మీకు కూడా ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఒకవేళ మీరే కనుక సొంత ఇల్లా అద్దె ఇల్లా అనే కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసం కాదు. ఆల్రెడీ ఆ టాపిక్ పై ఒక వీడియో చేశా. ఆ వీడియో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సొంత ఇల్లే కావాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు మనం ముందుగా గమనించాల్సింది బడ్జెట్. నేను నా ఇంటి పైన ఎంతవరకు మాత్రమే ఖర్చు పెట్టాలి, దానికోసమే ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే 5-20-40 రూల్. ముందుగా 5 అంటే మీ యాన్యువల్ ఇన్కమ్. అది మేబీ జాబ్ కావచ్చు, అంటే జాబ్ ద్వారా వచ్చే జీతం కావచ్చు, లేకపోతే బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జాబ్ అన్నది చేస్తూ ఉన్నారు, మీ యాన్యువల్ జీతం ఎంత? 10 lakh. ఫర్ ఎగ్జాంపుల్, కటింగ్స్ అన్నీ పోయిన తర్వాత సంవత్సరానికి మీ జీతం 10 lakhs. 10 lakh ఇంటూ 5 50 lakh. మనం 50 లక్షలు మాత్రమే మన కొత్త ఇంటి పైన ఖర్చు పెట్టాలి, అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. అది ఫినాన్షియల్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ వైఫ్ కూడా జాబ్ చేస్తూ ఉన్నారు, ఆమె జీతం కూడా సేమ్ 10 lakh per annum. సో మీ 10 lakh, ఆమె 10 lakh, ఇద్దరివి కలిపితే 20 lakh. సో 20 lakh ఇంటూ 5 1 CR. 1 కోటి వరకు మీరైతే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఒక రూల్. సెకండ్ వన్ 20 అంటే 20 years మాత్రమే టెన్యూర్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బు లేదు, హోమ్ లోన్కి అప్లై చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీ లోన్ టెన్యూర్ అనేది 20 years కన్నా తక్కువ ఉండాలి. అది మేబీ 5 years, 10 years, 15 years, 18 years అంతే. అంతేగాని 30 years, 40 years ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మీరే నష్టపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను గూగుల్ ఓపెన్ చేసి హోమ్ లోన్ క్యాలిక్యులేటర్ అని చెప్పి కొడుతున్నా. ఇందాక ఎగ్జాంపుల్ 50 lakhs వరకు మీరైతే ఖర్చు పెట్టుకోవచ్చు. 50 lakh ఎంటర్ చేసా. ఫర్ ఎగ్జాంపుల్, వడ్డీ 8%. ఓకేనా, 8%ని ఎంటర్ చేసా. అదేవిధంగా టెన్యూర్ ఎంత చెప్పా? మనం మ్యాక్స్ 20. సో నేను 10 పెడుతున్నా. 10 పెట్టినట్లయితే మీ ఈఎంఐ 60,000 ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టెన్యూర్ తక్కువ. మీరు తీసుకునే లోను 50 lakh, దానికి గాను మనం కట్టే వడ్డీ 22,79,000. ఓకేనా, అసలు 50 లక్షలు. మీరు కేవలం మీ ఆదాయం ఎక్కువ, చాలా ఎక్కువ, అందుకనే మీరు ఏం చేశారు? 10 years మాత్రమే పెట్టారు. 10 years పెట్టినట్లయితే మనం కట్టాల్సిన వడ్డీ 22 lakh అంతే. 50 లక్షలు అసలు, వడ్డీ 22 లక్షలు, రెండు కలిపి 72 లక్షలు. అదే మీరే కనుక ఎక్కువ టెన్యూర్, 20 కంటే ఎక్కువ, 30 పెట్టేశారు. 30 పెట్టినట్లయితే మీ అసలు 50, మీరు కట్టాల్సిన వడ్డీ 82 లక్షలు. అంటే అసలు కంటే వడ్డీ ఎక్కువ. ఎప్పుడైతే మీరు టెన్యూర్ని పెంచుతారో అప్పుడు బై ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఖచ్చితంగా ఎక్కువ వడ్డీ కట్టాలి. అదే మీరే కనుక కేవలం 10 years పెట్టుకున్నట్లయితే మనం కట్టాల్సింది చాలా తక్కువ. 50 అసలు, కేవలం 22 మాత్రమే వడ్డీ. అదే మీరే కనుక 30 పెట్టినట్లయితే 50 అసలు, అదేవిధంగా వడ్డీ చూసుకున్నట్లయితే 82, రెండు కలిపినట్లయితే 1,30,00,000 వరకు మనమైతే కట్టాలి. కేవలం మనం తీసుకున్న లోన్ 50 లక్షలు. 50 లక్షలకి 1,30,00,000 కడతాం. ఎప్పుడైతే టెన్యూర్ని ఎక్కువ పెడతామో అప్పుడు. సో ఈ రూల్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, దయచేసి 20 years కంటే ఎక్కువ పెట్టకండి, 20 years కంటే తక్కువ మాత్రమే పెట్టండి. ఇంకా నెక్స్ట్ వన్ 40 అంటే మీ జీతం. ఫర్ ఎగ్జాంపుల్, మీ జీతం 1,00,000. అలాంటప్పుడు మీ అన్ని ఈఎంఐస్ కలిపి, హోమ్ లోన్,
కార్ లోన్, పర్సనల్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ అన్ని ఈఎంఐస్ కలిపి మీ మంత్లీ జీతంలో 40% కంటే ఎక్కువ ఉండకూడదు. 1 lakh అయితే అన్ని ఈఎంఐస్ కలిపి 40,000 మాత్రమే ఉండాలి. అర్థమైందా? ఈ రూల్ని ఫాలో అవ్వడం చాలా అంటే చాలా ముఖ్యం. ఇంకొకసారి చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి మీ యాన్యువల్ ఇన్కమ్ ఇంటూ 5 times అంతే బడ్జెట్. అదేవిధంగా టెన్యూర్ 20 years కంటే తక్కువ. అదేవిధంగా మీ అన్ని ఈఎంఐస్ కలిపి మీ మంత్లీ జీతంలో 40% కంటే ఎక్కువ ఉండకూడదు. ఇవి రూల్స్ గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ జీతం లేకపోతే మీ ఫ్యామిలీ అంతా కలిపి యాన్యువల్ ఇన్కమ్ 12 lakh అంటే మంత్లీ ఆదాయం 1 lakh. అలాంటప్పుడు 12 lakh కదా యాన్యువల్. 12 lakh ఇంటూ 5 ఎంత? 60 lakh. మీరు 60 lakh వరకు హోమ్ లోన్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీ యాన్యువల్ ఇన్కమ్ 12 lakh. 12 lakh ఇంటూ 5 60 lakh. 60 lakh లోన్కి అప్లై చేశారు. లోన్కి అప్లై చేస్తే 100% వస్తుందా? రాదు. ఖచ్చితంగా డౌన్ పేమెంట్ కట్టాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ 20% డౌన్ పేమెంట్ అంటే 12 lakh. 60 lakhsలో 20% అంటే 12 lakh. 12 lakh ఖచ్చితంగా మన పాకెట్ నుండి మనమైతే బేర్ చేయాలి. బ్యాంక్ అన్నది అప్ టు 80% వరకు మనకైతే లోన్ని ఇస్తుంది. సో 60 lakhలో మీ ప్రాపర్టీ వాల్యూ 60 lakh. 60 lakhలో 80% అంటే 48 lakh వరకు బ్యాంక్ అన్నది మీకైతే హోమ్ లోన్ని ఇస్తుంది. అలాంటప్పుడు మీరు కనుక 20 years టెన్యూర్ పెట్టుకొని వడ్డీ అన్నది 7.5% అయినట్లయితే మీరు మంత్లీ కట్టాల్సిన ఈఎంఐ 38,668. అర్థమైందా? సో అలా చూసుకున్నట్లయితే మీ జీతం 1 lakh కాబట్టి 1 lakhలో మీరు కడుతున్న హోమ్ లోన్ 38,000 కాబట్టి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు కేవలం 39% మాత్రమే మీ మంత్లీ ఇన్కమ్ నుండి హోమ్ లోన్ ఈఎంఐ కడుతున్నారు. ఎప్పుడైతే మీకు ఎటువంటి ఈఎంఐ లేకుండా ఓన్లీ హోమ్ లోన్ మాత్రమే ఉన్నట్లయితే 38,668 కనుక అంత కనుక మీరు ఈఎంఐ పెట్టుకున్నట్లయితే ఓవరాల్గా 39% మాత్రమే కడుతున్నట్లు. ఫైన్, బాగుంది. ఇదొక ఎగ్జాంపుల్. అదే మీకే కనుక యాన్యువల్ జీతం 18 lakh అయినట్లయితే 18 lakh అయినట్లయితే మీ మంత్లీ జీతం 1,50,000. సో 18 lakhలో మీకు వచ్చే జీతం 18 lakh. 18 lakhలో 5 times అంటే 90 lakh. 90 lakh వరకు మీరైతే మీ కొత్త ఇంటి కోసం ఖర్చు పెట్టొచ్చు. సో 90 lakhకి మీరైతే హోమ్ లోన్కి అప్లై చేశారు. ఆబ్వియస్గా 20% డౌన్ పేమెంట్ అనగా 18 lakh మీరైతే బేర్ చేయాలి. ఓకేనా? లోన్ చూసుకున్నట్లయితే 80% అనగా 72 lakh వరకు బ్యాంక్ అయితే మనకి హోమ్ లోన్ని శాంక్షన్ చేస్తుంది. మనం కనుక టెన్యూర్ 20 years పెట్టుకొని అదేవిధంగా వడ్డీ 7.5% అయినట్లయితే మనం కట్టాల్సిన ఈఎంఐ 58,000. సో అలా చూసుకున్నట్లయితే మన యొక్క మంత్లీ జీతంలో ఈఎంఐ 39%. ఈ విధంగా మనమైతే ప్లాన్ చేసుకోవాలి. చాలామంది చేసే తప్పు ఏంటంటే వస్తుంది కదా అని చెప్పి 20 years, 30 years, 40 years, 50 years ఈ విధంగా టెన్యూర్ని పెట్టుకుంటారు. అది తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 48 lakh అన్నది బ్యాంక్ నుండి హోమ్ లోన్ తీసుకుంటూ ఉన్నారు. టెన్యూర్ 20 years. మీరే కనుక 20 years టెన్యూర్ని పెట్టుకున్నట్లయితే చాలా ఎక్కువగా వడ్డీ కట్టాలి. మీ ఈఎంఐ కేవలం మీరే కనుక 2% పెంచి కట్టినట్లయితే ఎవ్రీ మంత్ మీ టెన్యూర్ 20 years నుండి 15.5 yearsకి తగ్గిపోతుంది. అనగా 5 years ముందే మీరైతే మీ హోమ్ లోన్ని క్లియర్ చేసుకోవచ్చు. అదే మీరే కనుక 2% కాకుండా 5% పెంచి ఎవ్రీ మంత్ మీ ఈఎంఐని 5% పెంచి ఎక్కువగా కట్టినట్లయితే 20 years నుండి 12.5 yearsకే తగ్గిపోతుంది. అవునండి, కేవలం 5% పెంచి కట్టినట్లయితే మీ లోన్ అన్నది కేవలం 12.5 yearsలోనే క్లియర్. అదే ఒకవేళ మనమే కనుక 2%, 5% ఈ విధంగా కాకుండా ఒక ఈఎంఐ ఎక్స్ట్రా, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ 10,000 ఈఎంఐ కడుతూ ఉన్నారు. అదే 10,000 ఒక ఇయర్లో ఎక్స్ట్రాగా ఒక ఈఎంఐ కట్టినట్లయితే
మీ టెన్యూర్ అనేది కేవలం 10.5 ఇయర్స్కి తగ్గుతుంది. అవునండి, ఒకే ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టినట్లయితే మీ టెన్యూర్ హాఫ్ 20 ఇయర్స్ నుండి 10.5 ఇయర్స్కి తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న లెక్క, మీరు మంత్లీ 10,000 ఈఎంఐ కడుతున్నారు. సంవత్సరానికి చూసుకున్నట్లయితే 10,000 ఇంటూ 12 1,20,000. అవునా? 1,20,000 ఫస్ట్ ఇయర్. సో మీరేం చేయాలి? ఎవ్రీ ఇయర్ జీతం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే ఒక ఈఎంఐ ఎక్స్ట్రా కట్టాలి. ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఎంత కట్టారు? 1,20,000 కట్టారు. సో ఈఎంఐ 10,000, టోటల్గా కలిపితే 1,30,000 సెకండ్ ఇయర్ కట్టండి. ఇప్పుడు థర్డ్ ఇయర్ మీరు సెకండ్ ఇయర్ ఎంత కట్టారు? 1,30,000 కట్టారు. సో ఎంత కట్టారో అంత రాయండి. ఎందుకంటే పోయిన సంవత్సరం కాస్త ఎక్కువ కట్టారు. మనం ఆర్థికంగా మన జీతం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో పోయిన సంవత్సరం ఎంత కట్టామో అంత రాస్తూ ఉన్నాం. అంత రాసి దాన్ని 1,30,000 కట్టాం. సో 1,30,000 డివైడెడ్ బై 12, 10,883. సో 10,883 ఇంత ఈఎంఐ ఎక్స్ట్రా కట్టాలి. అర్థమైందా? మనం పోయిన సంవత్సరం ఎంత కట్టామో డివైడెడ్ బై 12 అంత కట్టండి. సో ఈ సంవత్సరం ఇంత కడతాం. సో 1,40,000 ఇది థర్డ్ ఇయర్. ఇంకా ఫోర్త్ ఇయర్ ఏం చేయాలి? మనం పోయిన ఇయర్ ఎంత కట్టామో అంత కలిపి ఎంత కట్టామో అంత ఈ ఇయర్ కూడా కట్టగలం. 1,40,000 కట్టగలం. సో 1,40,883 డివైడెడ్ బై 12 ఎంత? 11,740 ఎక్స్ట్రా ఈఎంఐ. సో అంతా కలిపినట్లయితే 1,52,623. ఈ విధంగా కట్టుకుంటూ పోవాలా. ఒకవేళ మనమే కనుక ఎక్స్ట్రా ఈఎంఐ కట్టకపోతే ఎవ్రీ ఇయర్ మనం కట్టేది 1,20,000. ఫస్ట్ ఇయర్ 1,20,000 కట్టాం కదా, అదే కడుతూ ఉంటాం. ఒకవేళ మనమే కనుక మన ఈఎంఐని పెంచుకుంటూ పోతున్నట్లయితే ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నట్లయితే ఫస్ట్ ఇయర్ 1,20,000 కడతాం, సెకండ్ ఇయర్ 1,30,000 కడతాం, థర్డ్ ఇయర్ 1,40,883 కడతాం. అదే ఫోర్త్ ఇయర్ చూసుకున్నట్లయితే 1,52,623 కడతాం. ఈ విధంగా మనమైతే కట్టుకుంటూ పోతాం. అర్థమైందా క్యాలిక్యులేషన్? ఈ విధంగా మనమైతే కౌంట్ చేసుకొని మనమైతే కట్టుకుంటూ పోవాలా. చూడండి, ఫస్ట్ ఇయర్ 1,20,000, అదే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి 1,52,623 కడుతూ ఉన్నాం. ఇంక్రీజ్ అలా పెంచుకుంటూ పోతున్నట్లయితే ఒక్కొక్క ఈఎంఐ ఈ విధంగా లెక్కేసాం కదా, ఈ విధంగా మనం పెంచుకుంటూ పోతున్నట్లయితే మన టెన్యూర్ 20 ఇయర్స్ నుండి కేవలం 10.5 ఇయర్స్కి తగ్గుతుందన్నమాట. అర్థమైందా? సో ఈ విధంగా మనమైతే పెంచుకుంటూ పోవాలా, తగ్గేదిలే. ఇంకా సెకండ్ క్వశ్చన్, ఎప్పుడు ఇంటిని కొనాలి, ఏ ఏజ్లో కొనాలి? ఇంతకు ముందైతే హోమ్ లోను అవన్నీ ఉండేవి కాదు. సో ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో అప్పుడు ఆ డబ్బుతో ఇంటిని కొనుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు హోమ్ లోన్ అది ఇది చాలా వచ్చేసాయి. ఇప్పుడైతే ఒకవేళ మీరే కనుక ఎక్కువ టెన్యూర్ని పెట్టుకుందాం అనుకున్నట్లయితే 30 ఇయర్స్ 35 ఎప్పుడైతే మీకు ఎక్కువగా జీతం వస్తుందో అప్పుడు కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఏజ్ 30, మీరు కనుక 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే మీకు 50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ లోన్ క్లియర్ అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 50, మీరు కనుక ఆ ఏజ్లో 20 ఇయర్స్ టెన్యూర్ని పెట్టుకున్నట్లయితే 70 ఇయర్స్ వచ్చిన తర్వాత కంప్లీట్ అవుతుంది. చాలా బ్యాంకులు ఒకవేళ మీ ఏజ్ అన్నది 60, 55 ఆ విధంగా ఉన్నట్లయితే చాలా బ్యాంకులు లోన్ అయితే ఇవ్వవు. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఎంత వీలైతే అంత త్వరగా కొనుక్కోండి. టెన్యూర్ తక్కువ పెట్టుకోండి. ఎక్కువ టెన్యూర్ పెట్టుకున్నా కూడా ఈఎంఐని ఎక్కువగా కట్టండి. క్లియర్? ఇంకా నెక్స్ట్, లోన్ తీసుకోవాలా లేకపోతే డబ్బు ఉంటే ఆ డబ్బుతో కొనుక్కోవచ్చా? డబ్బు ఉంటే కొనుక్కోనైనా ఎందుకు వడ్డీ వేస్ట్? అవునా? డబ్బు ఉంటే కొనుక్కో. అదే డబ్బు లేకపోతే బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకో. మీరే కనుక లోన్ తీసుకున్నట్లయితే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అవునండి,
మనం ఎంతైతే ఇంట్రెస్ట్ అనేది కడతామో దానిపై అప్ టు 2 lakhs, ఎంతైతే అసలు కడతామో దానిపై అప్ టు 1.5 lakh వరకు మీరైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా మనమే కనుక లోన్ తీసుకున్నట్లయితే కాస్త జాగ్రత్త, అమ్మో ఈఎంఐ కట్టాలి, 30,000 ఈఎంఐ కట్టాలి, సో ఖర్చులను తగ్గించాలి అని చెప్పి మనమైతే కాస్త కంట్రోల్లో ఉంటాం. అదే ఎటువంటి ఈఎంఐ ఎటువంటి లోను లేకపోతే మందరాజ్యం ఫోను ఐఫోన్ 14, 15 అని చెప్పి కొంటూ ఉంటాం. సో ఒక రకంగా మనకైతే నెమ్మది ఉంటుందన్నమాట. అదేవిధంగా లీగల్ పరంగా బ్యాంకులు మనకి లోన్ ఇచ్చే ముందు అన్నీ చూస్తారు. బ్యాంకు వాళ్ళు వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కబ్జానా లేకపోతే పొలిటీషియన్ అండర్లో ఉందా, ఇవన్నీ చూస్తారనమాట. సో ఇవన్నీ బెనిఫిట్స్. ఒకవేళ మనమే కనుక డైరెక్ట్గా డబ్బు పెట్టి కొనుక్కున్నట్లయితే ఎటువంటి వడ్డీ ఉండదు. ఇంకా డిసడ్వాంటేజెస్, వడ్డీ మనం చాలా ఎక్కువగా వడ్డీ కట్టాలి. మనం కనుక ఎక్కువ టెన్యూర్ పెట్టుకున్నట్లయితే మనం చాలా ఎక్కువగా వడ్డీని అయితే కట్టాలి. అదేవిధంగా సిబిల్ స్కోర్, పొరపాటున మనం కనుక మన ఈఎంఐని ఆన్ టైంలో కట్టకపోతే మన యొక్క సిబిల్ స్కోర్ డౌన్ అయిపోద్ది, ఎందుకంటే మంత్లీ కట్టాలి. అదే ఒకవేళ మీరే కనుక ఎవ్రీ మంత్ ఆన్ టైంలో ఈఎంఐ కట్టినట్లయితే మీ సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. సో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డర్ ఇంటిని కడుతూ ఉన్నాడు. కడుతున్నప్పుడు కొనుక్కోవాలా లేకపోతే ఏదైతే ఇల్లు ఆల్రెడీ కట్టేసి ఉందో దాన్ని కొనుక్కోవాలా, డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏం చేస్తారంటే ఇంకా కడుతూ ఉంటారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారనమాట. వాళ్ళు ఏం చెప్తారు, స్విమ్మింగ్ పూలు, జిమ్ము, అది ఇది అని చెప్పి ప్రామిస్ చేస్తారు. ఆ తర్వాత మేబీ ఉండకపోవచ్చు. అందుకనే ఒకవేళ మనమే కనుక ఏదైతే బిల్డర్ ఇంకా కడుతూ ఉన్నాడో దాన్ని కనుక కొంటున్నట్లయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దాని వెబ్సైట్లో చూడండి. ఆ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేస్తే అన్నీ వస్తాయి. బిల్డర్ ఏమేమి కడుతున్నాడో దాన్ని చూసి కొనుక్కోండి. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆ బిల్డర్ లేట్ చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 yearలో కట్టేస్తామని చెప్తాడు, కానీ 2-3 years లేట్ చేస్తాడు. అలాంటప్పుడు రెంట్ వేస్ట్. సో అందుకే నన్ను అడిగినట్లయితే రెడీ టు మూవ్ ప్రాపర్టీస్ అలాంటివి చూస్ చేసుకోవడం మంచిదన్నమాట. అదేవిధంగా ఛార్జెస్ చాలా ఉంటాయి. ఆ ఛార్జు ఈ ఛార్జు ఇవన్నీ ఉంటాయి, గమనించండి. సో మీరే కనుక ఒక ఇంటిని కొనుక్కుందామనుకున్నా, రెంట్కి తీసుకుందామనుకున్నా పూర్తి సమాచారం ఫ్రీడమ్ యాప్లో ఉంది. యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. యాప్లో భాగంగా హోమ్ లోన్కి ఏ విధంగా అప్లై చేయాలి, వడ్డీ ఎంత ఉండాలి, అదేవిధంగా హోమ్ లోన్ని ఎవరికి మాత్రమే ఇస్తారు, ఎటువంటి డాక్యుమెంట్స్ మన వద్ద ఉండాలి, ఇవన్నీ A to Z యాప్లో కోర్స్ ఉంది. ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ అదేవిధంగా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.